ప్రముఖ దర్శకుడు సుకుమార్, బబితా సుకుమార్ కుమార్తె సుకృతివేణి గాంధీ తాత చెట్టు చిత్రంతో నటిగా పరిచయం అవుతోంది. పద్మావతి మల్లా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపి టాకీస్ సంస్థలు దీన్ని నిర్మించాయి. ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఈ చిత్రానికి చక్కని గుర్తింపు వచ్చింది. బెస్ట్ డెబ్యూ ఆర్టిస్టుగా సుకృతివేణి అవార్డులు అందుకుంది. తన తాతయ్యకు సంబంధించిన చెట్టును పరిరక్షించుకోవడానికి ఓ మనవరాలు గాంధేయ మార్గంలో ఎలాంటి పోరాటం చేసింది, అహింసాయుతంగా తన లక్ష్యాన్ని ఎలా చేరిందనేదే ఈ చిత్ర కథ. ఈ సినిమాను జనవరి 24న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, శేష సింధూర్రావు తెలిపారు. బబితా సుకుమార్ సమర్పకురాలిగా వ్యవహరించిన ఈ సినిమాలో ఆనంద్ చక్రపాణి, రఘురాం భానుప్రకాష్, నేహల్ ఆనంద్ కుంకుమ, రాగ్ మయూర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. రూపేష్ కథానాయకుడిగా మా ఆయి ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన సినిమా షష్ఠి పూర్తి. నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ 2 సార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారం గెలుచుకున్న అర్చన ఇందులో ప్రధాన తారాగణం. క్లాసిక్ ఫిల్మ్ లేడీస్ టైలర్ విడుదలైన 38 ఏళ్ల తర్వాత వాళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం ఇది. ఆకాంక్ష సింగ్ ఇందులో రూపేష్ సరసన కథానాయికగా నటించారు. పవన్ ప్రభ దర్శకుడు, రూపేష్ చౌదరి నిర్మాత. ఈ సినిమాలోని ఏదో ఏ జన్మలోదో సాంగ్ త్వరలో విడుదల చేయనున్నట్లు న్యూ ఇయర్ సందర్భంగా వెల్లడించారు. ఈ సినిమాలో ఉన్న 4 పాటలకు చైతన్య ప్రసాద్ రచన చేయగా, ఒక పాటను కీరవాణి రాశారని దర్శకుడు పవన్ ప్రభ తెలిపారు. ఇళయరాజా గారి బాణీకి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి గారు సాహిత్యం అందించడం, అది తమ చిత్రంలో పాట కావడం నాకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. కీరవాణి ఇప్పటివరకు 60 పైచిలుకు పాటలు రాశారు, కానీ ఇళయరాజా గారి బాణీకి రాయడం ఇదే ప్రథమని చెప్పారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోందని, త్వరలోనే విడుదల తేదీ చెబుతామని హీరో నిర్మాత రూపేష్ కుమార్ చౌదరి చెప్పారు. ధనుష్ దర్శకత్వం వహిస్తున్న 4వ చిత్రం ఇడ్లీ కడై. గతంలో ధనుష్ పాపాండి, రాయన్ చిత్రాలను రూపొందించాడు. ఇక నీల ఉక్కు ఎన్మేల్ అన్నాడి కుంభం మూవీ విడుదల కావలసి ఉంది. ఈలోగా 4వ సినిమా ఇడ్లీ కడైని రూపొందించే పనిలో పడ్డాడు ధనుష్. ఈ జాతీయ ఉత్తమ నటుడితో జాతీయ ఉత్తమ నటి నిత్యా మీనన్ జత కలిసింది. రాజ్ కిరణ్, సముతిర ఖని ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ఆకాష్ భాస్కరంతో కలిసి ధనుషే నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల కాబోతోంది. గతేడాది ధనుష్, కెప్టెన్ మిల్లర్, రాయన్ చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. మరి ఈ చిత్రమైన ఆ లోటును తీర్చుతుందేమో చూడాలి. తెలుగు చిత్రసీమలో టాప్ స్టార్స్ అనగానే బాలకృష్ణ, చిరంజీవి ముందుగా గుర్తుకు వస్తారు. వారిద్దరికీ వరుసగా బ్లాక్ బస్టర్స్ అందించిన కథకుడుగా చిన్ని కృష్ణ నిలిచిపోయారు. 2001లో బాలకృష్ణకు నరసింహనాయుడు కథను రూపొందించి మంచి పేరు సంపాదించారు చిన్ని కృష్ణ. అంతకుముందు రజనీకాంత్ నరసింహకు కూడా చిన్ని కృష్ణ రచన చేశారు. 2001లో బ్లాక్ బస్టర్ హిట్ గా నరసింహనాయుడు నిలిచింది. ఆ తరువాత సంవత్సరమే చిరంజీవి ఇంద్రకు కూడా కథ సమకూర్చారు చిన్ని కృష్ణ. ఆ సినిమా కూడా బంపర్ హిట్ అయింది. 2002 బ్లాక్ బస్టర్ గా ఇంద్ర మిగిలింది. ఇక అల్లు అర్జున్ తొలి చిత్రం గంగోత్రి కూడా చిన్ని కృష్ణనే కథకుడు. ఇలా తెలుగు చిత్రసీమలో చిన్ని కృష్ణ కథలు చిందులు వేయించాయి. ఆ మధ్య దర్శకత్వంపై మోజు పెంచుకున్నారు చిన్ని కృష్ణ. జనవరి 2న చిన్ని కృష్ణ బర్త్డే. ఈ పుట్టినరోజు తరువాత చిన్ని కృష్ణ మెగాఫోన్ పడతారేమో చూద్దాం. జర్నలిజంలో తొలుత కలం పట్టుకుని పరుగు తీసిన ఏవిఎస్ తరువాత చిత్రసీమలో నటుడిగా అలరించారు. హాస్య పాత్రల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు ఏవిఎస్. బాపు, మిస్టర్ పెళ్లాంతో నటునిగా గుర్తింపు సంపాదించిన ఏవిఎస్ ఆపై అనేక చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నవ్వులు పూయించారు. నటునిగానే కాదు, రచయితగా, దర్శకునిగా, నిర్మాతగానూ సాగారు ఏవిఎస్. టాలీవుడ్ లో అందరివాడిగా సాగిన ఏవిఎస్ నేడు భౌతికంగా లేకపోయినా అందరి మనసుల్లోనూ నిలిచే ఉన్నారు. జనవరి 2న ఏవిఎస్ జయంతి. ఈ సందర్భంగా ఏవిఎస్ను గుర్తు చేసుకునే వారెందరో ఉన్నారు.